హలో ఆల్, ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అంటే సోషల్ మీడియాలో ఈ మధ్యన వైరల్ అవుతున్న చిన్న న్యూస్ అనుకుందాం. న్యూస్ అనొద్దు, దీన్ని ఫస్ట్ న్యూసెన్స్ అనాలి. ఎక్కడో ఒక చిన్న మాట గురించి ఒక పెద్ద మనిషి ఇలా ఉండండి అమ్మ అని చెప్పాడు. యాజ్ ఎ హిందూ కంట్రీ, హిందూ నేషన్కి ఉంది కాబట్టి, హిందూ నేషన్లో ఉన్నాం కాబట్టి, సో దాన్ని పట్టుకొని ఒక మనిషి ఎప్పటి నుంచో నాన్ వెజ్ని తను ఎప్పటి నుంచో ఇతను ఎలా అంటే టాపిక్స్ ఎత్తుకుంటాడు, హాట్ టాపిక్స్ ఎత్తుకొని దాంట్లో కొంచెం వైరల్గా మాట్లాడదాం. ఎందుకంటే మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మనకి ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్, మనల్ని కూడా అంటాడు అనే ఇదితో ఉంటాడు ఈయన. అంటే ఈడనే కన్నా వీడియో అనొచ్చు. ఎందుకంటే తను ఏదో చెప్పాడు, వీడు ఏదో తిట్టాలనుకున్నాడు, తిట్టేసాడు, అయిపోయింది. వీడు తిట్టాలనుకున్నాడు, తిట్టానే ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీడు రాంగ్ అయినా కానీ, వీడు రాంగ్ అని వీడికి తెలిసిందా అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత శివాజీ గారు ఏదో పాత వీడియోలో నీకు ఇష్టమైన యూట్యూబర్ ఉంటే నాన్ వెజ్నా అన్నాడు. సో దాన్ని వీడు చూసి వీడిని అందరు తిడుతున్నాం కాబట్టి ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే నాన్ వెజ్ ఏమంటున్నాడంటే నా ఫ్యాన్ అంట శివాజీ గారు. ఇప్పుడు శివాజీ గారు అయిపోయారు. ఇందులో ఎక్కడంటే అక్కడ బూతులు మాట్లాడేసి ఇప్పుడు నా శివాజీ గారు అని మాట్లాడి నా ఫ్యాన్ అంట. అంటే ఇక్కడ ఫ్యాన్ కాదు ఒక మాట పక్కన పెడితే వీడు ఫ్యాన్ అయితే వీడు రెస్పెక్ట్ ఇస్తాడా? వీడు అన్ని మాటలు అన్న తర్వాత రెస్పెక్ట్ ఇస్తాడా? అంటే వీడు ఇంకో మాట అంటున్నాడు, నేను అన్న మాటలన్నీ వెనకలు తీసుకుంటున్నా అంటున్నాడు. అంటే నువ్వు ఎలా వెనకలు తీసుకుంటున్నావు అంటే నువ్వు అన్న మాటలు అన్నీ డిలీట్ అయిపోతున్నాయా మనుషుల్లో నుంచి, మన అందరికి విన్న వాళ్ళ చెవుల్లో నుంచి?